హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది గోదారమ్మ నవల్లోని 7వ భాగం. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి కథలోకి వెళ్దామా? గోదారమ్మ నవల్లోని 7వ భాగం. నేను అలా చెప్పగానే రామచంద్రవర్మ మొహం వాడిపోయింది. కానీ వెంటనే తమాయించుకుని, అమ్మా, సీత అంటే నాకెంతో గౌరవం. మగతోడు లేకుండా ఒక్కతే ఈ సమాజంలో తన కొడుకుని మంచి పౌరుడుగా తను తీర్చిదిద్దుతున్న తీరుకి నేను ఎప్పుడూ ఆమెను ఆరాధిస్తూ ఉంటా. తన పాత అనుభవాల దృష్ట్యా ఆమెకి అందరి మగవాళ్ళంటే సదభిప్రాయం పోవటంలో తప్పేమి లేకపోవచ్చు. అయితే దీనికి సీతగారికి దూరంగా ఉంటే సరిపోతుందిగా. రంగాకి మాత్రం దూరంగా ఉండటం కుదరదనిపిస్తోంది. చిన్నపిల్లలకి నేను బాగా దగ్గరైపోతాను పెద్దమ్మగారు. చిన్నపిల్లలు ఎవరిని చూసినా వాళ్ళెవరి పిల్లలు, వాళ్ళ గురించి నాకెందుకు అని అనిపించదు. రంగా విషయం అంతే. కుముదును చూస్తే ఎంత ఆత్మీయత కలుగుతుందో రంగా పట్ల అంతే. అయితే మీరు హెచ్చరించిన విషయం నా మనసులో ఉంచుకుని సీతకు మాత్రం ఇక దూరంగా ఉంటా అన్నాడు. నిజానికి అలా చెప్పడమే కాదు, ఆ అబ్బాయి అలాగే చేసి చూపిస్తున్నాడు కూడా. వాళ్ళు వచ్చినప్పుడు కుముదు నీ దగ్గర కూర్చుని ఏవో తనకు వచ్చిన పాటలు పాడి వినిపించటం, నీ దగ్గర 1-2 నేర్చుకునే ప్రయత్నము చేస్తుంటే ఆ సమయంలో రామచంద్ర మాత్రం రంగాని దగ్గర కూర్చోబెట్టుకుని పుస్తకాలన్నీ చూస్తూ ఏవేవో అడుగుతూ రంగా చదువు పట్ల ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. అతని ఆలనా పాలనలో రంగా ఎదుగుదల బాగుంటుందనిపిస్తుంది. అందుకే ముందు నిన్ను సంప్రదించానా. నీకంత సుముఖత లేదని తెలియగానే అతనితో ఆ విషయం అలా చెప్పాను సీత. ఆ మాటలకు సీత వదనం వికసించింది. ఆ విషయం గోదారమ్మ గమనించింది. అతనిది ఎంత మంచి మనసు కాకపోతే అన్న కూతుర్ని సొంత పిల్లలా చూసుకుంటాడు. అది తన సుఖం గురించి పెళ్లి గురించి కూడా ఆలోచించకుండా. వెంటనే మళ్ళీ అందావిడ. అవునన్నట్లుగా తల ఊపింది సీత. ఇద్దరినీ దూరం పెడితేనే దగ్గరవుతారేమోననే తన అభిప్రాయం ఫలిస్తుందా? ఆవిడ ఆలోచనలో పడింది. మాటే మంత్రము, మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం, ఓ మాటే మంత్రము. పాట రాగం తీస్తూ సీత వంట పనిలో ఉంటే ఇంటి ముందున్న మెట్ల మీద కూర్చుని గోదారమ్మ మైమరుపుతో వింటోంది. ఆ వీధిని వెళ్తున్న పద్మావతమ్మ ఆగి ఆవిడ కూర్చున్న వరండా మెట్ల మీదే పక్కన కూర్చుంటూ, ఏమిటి తిరుబడిగా ఉన్నారు, పనంతా అయిపోయినట్లేనా అని అడిగింది. గోదారమ్మ చిరునవ్వుతో పలకరింపుగా చూసి, నాకంటూ చేయడానికి పనులే ఉంటాయమ్మా. స్కూల్ నుండి సీత వచ్చేసిందిగా, ఇక నన్నేమీ చేయనివ్వదు. ఏదో వంట పని చేస్తూ పాట పాడుతుంటేను వింటూ కూర్చున్నా అని జవాబు చెప్పింది. మీరు సీత మాట తీసుకువస్తేనూ నాకు గుర్తుకు వచ్చింది. మొన్న కాబోలు సంత రోజును చూశాను. ఆ రామచంద్రవర్మతో ఏం విరగబాటుతో కబుర్లు చెప్తోందో అనుకున్నారు. పెద్దవాళ్ళు మీరు ఇంట్లో ఉండగానే ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తున్నట్లే ఉంది సుమండి. రహస్యం చెప్తున్నట్లుగా గొంతు తగ్గించి ఆవిడ వైపుకి వంగి అంది పద్మావతి. గోదారమ్మ చిరునవ్వుతో చూస్తూ, నిజమేనా మీరు చెప్పింది? ఎంత మంచి మాట చెప్పారు అంది. పద్మావతి విస్తుపోయి విచిత్రంగా చూసింది. తను చెప్పింది సరిగ్గా అర్థం కాలేదేమోనని అనుకుంది కూడా. కానీ గోదావరమ్మ మళ్ళీ అన్న మాటలు వినగానే ఆమెకు మతిపోయినంత పనైంది. ఇద్దరూ ఒక వయసు వాళ్ళ, కానీ కేరింతలు కొట్టినట్టు కబుర్లు నవ్వులు ఏమీ ఉండవు పద్మావతమ్మ. ఇంత చోద్యం నేను ఎక్కడా చూడలేదు. మరి ఇద్దరికిద్దరూ ఏదో పెద్ద మనిషి తరహాగా ఉంటారు. నాకేం నచ్చదు. చక్కగా ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడి ఒక ఇంటి వాళ్ళు అయితే ఎంత బాగుంటుంది అని నా ఆలోచన. అది నెరవేరదేమోనని నేను బెంగెట్టుకున్నా. కానీ మీ మాటలతో నా ఆశ నెరవేరుతుందేమోననే ఆలోచన కలుగుతోంది. గోదారమ్మ మొహం ఇంత చేసుకుని అన్న మాటలకు పద్మావతి తెల్లమొహం వేసుకుని వెరిదానిలా చూసింది. తన పెద్దరికాన్ని అవమానిస్తున్నట్లుగా ఆవిడ వెనకే భాగోతం జరుపుతున్నారని చెప్తే కోపం కలుగుతుందని ఊహించింది. వాళ్ళిద్దరి మీద ఆగ్రహంతో రగిలిపోతుందనుకుంటే ఇదేమిటి ఈవిడిలా విచిత్రంగా మాట్లాడుతోంది? పద్మావతి ఉద్దేశాన్ని గ్రహించినా అదేం గమనించినట్లుగా గోదారమ్మ కూడా ఆవిడలాగే గొంతు తగ్గించి అంది.
వాళ్ళిద్దరూ అనుకుంటే పెళ్ళి ఎంతసేపు, ఎవరూ అడ్డు చెప్పేవాళ్ళు లేరు. పైగా మనలాంటి వాళ్ళం సంతోషిస్తాం కూడా కదా. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని పిల్లలిద్దరినీ పెంచుకోవడం ఎంత బాగుంటుంది. ఈ ఆలోచన నాకే గాని వాళ్ళకేమాత్రం ఉన్నట్టు కనిపించదు. మొన్నటికి మొన్న మీరు చెప్పిన ఆ సంత రోజున రామచంద్ర వెళ్తుంటే నువ్వు వెళ్ళి ఏమైనా కూరగాయలు మనకి తీసుకురా అని పంపానా? 4 అడుగులు వేసి, రాజవ్వ దగ్గర తీసుకుంటేనే సరిపోతుంది కదమ్మా అంటూ వెనక్కి వచ్చేసింది. ఇద్దరూ సరదాగా షికారుకు వెళ్ళినట్లుగా వెళ్ళి ఏవో 4 రకాల కూరగాయలు తెస్తారనుకుంటే ఈ సీత ఇలా చేసింది. నిజం చెప్పొద్దు, నాకు ఒళ్ళు మండిపోయింది కానీ తమాయించుకుని చేసేదేం లేక ఊరుకున్నాను. పద్మావతికి విషయం అర్థమైపోయింది. తన అబద్ధం చెప్తున్నట్లుగా ఈవిడ నిరూపించేసిందన్నమాట. చేసేదేం లేక తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో, నిజమేలేండి, మీరు అన్నట్లుగా సీత మళ్ళీ పెళ్లికి సిద్ధమైనా కాదనేవాళ్ళెవరు నిష్ఠూరంగా అంటూ లేచి నిలబడింది. మళ్ళీ ఏమిటి అనబోయిన గోదారమ్మ నిగ్రహించుకుంది. సీతకు ఇంతకు ముందు పెళ్లి కానేలేదనే విషయం ఈ ఊళ్ళో తనకొక్కదానికేగా తెలుసు మనసులో అనుకుంటూ నిట్టూర్చి ఊరుకుంది. పైగా ఎవరితోనూ ఆ మాట చెప్పవద్దని సీత తనకు చెప్పింది కదా. అవును, ముఖ్యంగా రంగాకు తెలియకూడదు. వాడు సీతనే తన తల్లి అనుకుంటున్నాడు. కాదని తెలియటం సీతకే కాదు, తనకి ఇష్టం లేదు. ఈ ఊర్లో ఎవరో ఒక్కరికి ఈ విషయం తెలిసినా చాలు, ఊరంతటికి నిమిషాల్లో పాకిపోతుంది. అప్పుడు రంగాకు తెలిసిపోవటం ఎంతసేపు? ఆ విషయాన్ని పనిగట్టుకుని ఆ పసివాడికి తెలియచెప్పాలనే తహతహ చాలామందికి ఉంటుంది మరి. గోదారమ్మ నిట్టూరుస్తూ అనుకుంది. పద్మావతి ఒక అడుగు వేయగానే ఆవిడికి ఏదో జ్ఞాపకం వచ్చినట్లుగా, పద్మావతి ఒక క్షణం ఆగు అంటూ లేచి నిలబడింది. నీ మాట మహిమ వల్ల సీతకి పెళ్లి జరిగితే చాలా బాగుంటుంది. నువ్విప్పుడు పెళ్లి జరిగితే కాదనేవాళ్ళెవరు అన్నావుగా, అది చాలా నిజం. అందరూ సంతోషించేవాళ్లే తప్ప తప్పు పట్టేవాళ్ళు ఎవరూ లేరని ఎంత బాగా చెప్పావు. నీ వాక్శుద్ధి వల్ల అలా జరిగితే ఆనందమేగా. ఇంకో పని నీ వల్లే అవుతుందనిపించి చెప్పాలనుకుంటున్నాను. మీ ఇంటి పక్కనే ఉండే అమ్మాయి పేరేమిటి? జ్ఞాపకం వచ్చిందిలే, పూర్ణ కదూ. పాపం, ఆ అమ్మాయి తప్పేముంది చెప్పు. ఆ పిల్ల అమాయకత్వం చూసి అత్యాచారం చేసిన వాడిది కదా తప్పు. అయినా అదేమిటో శిక్ష ఆ అమ్మాయికి వేయటం ఎంతవరకు సమంజసంగా ఉందో నాకు అర్థం కావడం లేదు. వీధిలో వాళ్ళలానే ఇంట్లో వాళ్ళు కూడా ఆ అమ్మాయి పట్ల సానుభూతి లేకుండా దూరం పెట్టి దారుణంగా ప్రవర్తిస్తున్నారనిపిస్తోంది. నువ్వు గమనించే ఉంటావు. పిల్ల పూర్తిగా పిచ్చిదానిలా అయిపోయింది. మొన్న నేను గుళ్ళోకి వెళ్ళినప్పుడు ప్రవచనాలు వినటానికి పెద్దవాళ్ళు వస్తూ ఉంటే ఆ అమ్మాయి వచ్చింది కాబోలు దూరంగా కూర్చోబెట్టారు. ఈవేళ మనిద్దరం గుడికి సాయంకాలం వెళదాం. ఆ అమ్మాయిని రమ్మని చెప్పు. విడిగా కాకుండా మన దగ్గరే కూర్చోబెట్టుకుందాం. ఎవరేమంటారు? నీలాంటి దానివే ఆప్యాయత చూపిస్తున్నప్పుడు నన్ను ధిక్కరించగల ధైర్యం ఈ ఊళ్ళో వాళ్ళకి ఏముంటుంది? అంతేకాకుండా ఇంకో పని కూడా నువ్వే చేయగల సమర్థురాలివి. ఆ అమ్మాయి చదువు అర్ధాంతరంగా మాన్పించేశారట. పెళ్లి ప్రయత్నాలు చేయకూడదని అనుకున్నారట. పెళ్ళికి తొందర ఏం లేదు కానీ తన కాళ్ళ మీద తాను నిలబడగలిగేలా ఏదో చిన్న ఉద్యోగంలో పెట్టి ఆ పైన ప్రైవేటుగా చదువుకోగలిగే ప్రయత్నం చేయిస్తే బాగుంటుంది కదూ. గోదారమ్మ మాటలకు పద్మావతి నిర్ఘాంతపోయింది. గొంతు తడారిపోయింది కూడా. నేనేం చేయగలనండి? కీచు గొంతుతో మెల్లగా అంది. అదేమిటమ్మా అలా అంటావు? మీ ఆయన పనిచేసే ఫ్యాక్టరీలో ఏదైనా చిన్న ఉద్యోగం ఉంటే వేయించమని చెప్పు. మీ ఆయన పరపతి గురించి, నీ మాటకు ఆయన ఇచ్చే విలువ గురించి నాకు తెలియకనా? బాగా తెలుసు. ఆ మాటలకు పద్మావతమ్మ మొహం వికసించింది. తన గురించి ఆవిడ అలా మంచిగా మాట్లాడటం పద్మావతికి చాలా సంతోషం కలిగించింది. తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ అమ్మాయి మా ఇంటి పక్కనే ఉంటుందిగా. చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. ఆలోచిస్తే అతనెవరో చేసిన దానికంటే వాళ్ళింట్లో వాళ్ళు ప్రవర్తించే విధానమే ఎక్కువ బాధాకరంగా నాకు అనిపిస్తోంది అంది పద్మావతి. గోదారమ్మ ఆవిడ చేయిని పట్టుకుని మళ్ళీ అంది. చాలా చక్కని మాట చెప్పావమ్మా. నువ్వు ప్రయత్నం చేస్తే కాకపోవటం అంటూ ఉండదని నాకు అనిపిస్తోంది. నీ మాటల వల్లే నాకు ఈ ఆలోచన ఇప్పుడే వచ్చింది సుమా. పద్మావతి కూడా సంతోషంగా అలాగే అన్నట్లుగా తల ఊపి అడుగులు ముందుకు వేసింది. లోపల నుండి వచ్చిన సీత వరండా మెట్ల మీద నుండి వసారాలోకి వస్తున్న గోదారమ్మను, ఏమిటమ్మా పద్మావతమ్మతో మాట్లాడుతున్నారు అని అడిగింది. మన పెద్దవాళ్ళు మాటే మంత్రము అన్నారుగా, సరిగ్గా ఇందాక అదే నువ్వు పాడుతున్నావు. అయితే అది ఎలా పనిచేస్తుందో చూద్దామని ఆవిడ మీద చిన్న ప్రయోగం చేశా.
పనిచేసినట్లేనని నాకు అనిపించింది, కానీ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి అంది ఆవిడ నిట్టూరుస్తూ. అంటే నాకు సరిగ్గా అర్థం కాలేదు, కొంచెం వివరంగా చెప్పండి అమ్మా అడిగింది సీత. అబ్బా ఏదో లేవే, వాళ్ళ ఇంటి పక్కన ఉండే పూర్ణ గురించి చిన్న పని అప్పచెప్పాను. అది జరుగుతుందో లేదో కొన్నాళ్ళు పోయాక ఆ వివరం నీకు తెలుస్తుందిలే. అది సరే కానీ నువ్వు ఇందాక పాడుతున్న పాట నేను పూర్తిగా వినలేదు. ఆ పద్మావతమ్మతో మాటల్లో పడి మళ్ళీ ఒక్కసారి చక్కగా పాడు, వింటాను. నీ పాట వింటుంటే కలిగే మైమరుపు పారవస్యం మామూలుగా ఉండదనుకో. అసలు నువ్వు సంగీతం కూడా నేర్చుకుంటే ఇంకెంత బాగుండేది సీత. ఆవిడ మాటలకు తన్మయత్వం చెందుతూనే సీత నిట్టూర్చింది. ఏదో అలా పాడుకోవడమే కానీ సంగీతం నేర్చుకోవాలని ఎప్పుడు అనుకోలేదమ్మా. కానీ ఇప్పుడు కుముద పాడుతున్న తీరు, ఆ లయ స్వరాల పరిజ్ఞానం చూస్తుంటే నాకు నేర్చుకోవాలనిపిస్తుంది. గోదారమ్మ వెంటనే సంతోషంగా, మంచి మాట చెప్పావు సీత. సంగీతం నేర్చుకోవడానికి వయసుతో పనే ఉంది. నేను ఇక్కడికి వచ్చిన రోజు చేతుల్లో సంచీలను అలాగే పట్టుకుని నీ ఇంటి ముందు నీ పాట వింటూనే కదూ మైమర్చి నిలబడ్డాను. అప్పుడు అనుకున్నానని చెప్పానుగా, నీ పాటలు వింటూ చక్కగా కాలక్షేపం చేయొచ్చని. ఈ చుట్టుపక్కలే ఏదైనా చిన్న పోర్షన్ అద్దెకు దొరుకుతుందేమోనని నిన్ను అడిగితే నీ ఇంట్లోనే చోటిచ్చి ఆదరించావు. సీతకు కళ్ళు చెమరించాయి. నేను చోటిచ్చి ఆదరించడం ఏమిటమ్మా, ఒంటరిగా పిల్లాడితో బతుకిడుస్తున్న నాకు పెద్ద తోడుగా నిలిచి నా ఇంట్లో సర్దుకుని ఉండటానికి మీరు అంగీకరించడమే నాకు గొప్ప మేలు జరిగినట్లు. సీత మాటలకు ఆవిడ చిరునవ్వుతో చూస్తూ అంది. నిజమే, నీకు చిన్న తోడు పెద్ద తోడు ఉన్నాయి, కానీ సమవయస్కుల తోడు ఒకటి కూడా జతపడాలనేది నా ఆశ. సీత నిట్టూర్చింది. అది జరిగేది కాదని మీకు చెప్పాను కదమ్మా అంది. గోదారమ్మ కూడా ఇక రెట్టించకుండా అలా కాసేపు తాను గుడికి వెళ్ళొస్తాననే విషయం సీతకి చెప్పింది. మీరు తరచూ గుడికి వెళ్తూ ఉండటంతో నాకు ఈ అనుమానం వచ్చి అడుగుతున్నాను. మీరెప్పుడు పూజలు అవి చేయడం చూడలేదు, కానీ ఈ గుడికి వెళ్తూ ఉంటారంటే మీకు దేవుడంటే బాగా భక్తి ఎక్కువ అమ్మా. సీత ప్రశ్నకి గోదారమ్మ చిన్నగా నవ్వింది. ఇంతటితో గోదారమ్మ నవల్లోని 7వ భాగం సమాప్తం. వచ్చే వారం 8వ భాగంతో కలుద్దాం.